సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఈ యొక్క ఉదయవేళ ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విషయమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు ములుగుచుందువు. చూడండి, ఆయన్ని నేను ఎట్లు త్రోసివేసి తిని. మన వర్తమానం మనం నేర్చుకుందాం. ఆయన్ని నేను ఎట్లు త్రోసివేసి తిని, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని. ఇది మనం గత వారం మనం నేర్చుకున్నాం. బుధవారం మనము సామెతల గ్రంథాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ యొక్క ఆదివారం దగ్గరకు వచ్చేటప్పటికి సామెతల గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సామెతల గ్రంథంలో గత వారం మనము ఒక యవ్వనస్తుడు లేకపోతే ఒక కుమారుడు ఆ జార స్త్రీ ఛాయలకు పోకుండా ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలో, వివేకము కలిగి ఉండాలో అదంతా కూడా మనము నేర్చుకున్నాం. ఈ యొక్క ఉదయవేళ ఆ జ్ఞానమును కోల్పోయి ఆ జార స్త్రీతో సహవాసం చేసి, అనగా జార స్త్రీలు అనగా ఈ మత్స్యాగ సంఘాలు, ఎందుకంటే వాక్యములో ఒకటి కలిపి ఒకటి తీసివేసిన సంఘాలన్నీ కూడా జారత్వపు సంఘాలు, వేశ్య సంఘాలు. ఇవి బాప్టిస్ట్ సంఘం కానీ, నూతన సంఘము కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, బైబిల్ మిషన్ కానీ, స్కూలు మందిరాలు కానీ, బ్రదర్ గ్రూపు కానీ, లేకపోతే ఈ యొక్క LEF కానీ, రకరకాల చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలని కూడా అవి జారత్వంతో కూడిన సంఘాలు. అంటే వాక్యములో ఒకటి కలిపి లేదా ఒకటి తీసివేసిన అది శాపం. అవి శాపగ్రస్తమైన సంఘాలు. అవి ఆశీర్వదించబడిన సంఘాలు కాదని, అవి శాపగ్రస్తమైన సంఘాలు. ఆ సంఘాలు, ఆ శాపగ్రస్తమైన సంఘాలు ఆ జారస్థంగాలు అయి ఉన్నాయి కాబట్టి, దేశ సంఘాలు అయి ఉన్నాయి కాబట్టి, జ్ఞానము మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి, అంటే నామములోనే రక్షణ, ఆయన ఒక్కడు అనే జ్ఞానాన్ని మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి, అపోస్తుల బోధ ఆ జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు కాబట్టి, మనము ఆ జారస్త్రీ యొక్క ఛాయలకు మనం పోకుండా, లేకపోతే ఆ జారస్త్రీ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి నీవు బయటకు వచ్చేసావు. అయితే ఆ జారస్త్రీ సంఘాల్లో ఉన్నటువంటి వారు, ఆ సంఘాలకు వెళ్ళేటువంటి వారు, ఆ బోధలకు వెళ్ళేటువంటి వారు, వాళ్ళందరూ కూడా ఒక సమయంలో ప్రమాదంలో పడిపోతారు. అలాగే కొంతకాలము నిజమైనటువంటి అపోస్తుల బోధను వెంబడించి మరలా జారస్త్రీ సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారు. వీళ్ళందరూ ప్రమాదంలో పడినప్పుడు మీరు బైబిల్లో ఆ పరిసయ్యుడి గురించి కనుక మనం చూసినట్లయితే, లాజరు గురించి కనుక మనం చూస్తే, ఆ లాజరు అతడు సర్వశక్తిమంతుని యొక్క ఉపదేశమును అనగా వాక్యమును తృణీకరించలేదు. అతడు వాక్యమును తృణీకరించకుండా ఆ వాక్యమును అతడు పట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. అతడు గద్దింపుని తృణీకరించలేదు. నువ్వు పరలోక రాజ్యానికి రావాలంటే ఈ పాపాన్ని విడిచిపెట్టమని గద్దించినప్పుడు, ఈ చెడుతనాన్ని విడిచిపెట్టమని గద్దించినప్పుడు, ఆ గద్దింపుని ఈ యొక్క లాజరు ఏం చేశాడనండి, ఆ గద్దింపును బట్టి ఆ పాపాన్ని వాడన్నిటిని కూడా విడిచిపెట్టాడు ఆ లాజరు. కానీ ఆ పరిసయ్యుడు విడిచిపెట్టలేదు. పరిసయ్యుడు విడిచిపెట్టలేదు. అబద్ధ బోధకులను నమ్ముకున్నాడు. మోషేయు ఆ ప్రవక్తలను నమ్ముకున్నాడు. ఎవరనంటే ఆ లాజరు. ఆ బోధకుల యొక్క మాటని త్రోసివేయలేదు.
ఎందుకంటే వారికి ఒక ప్రత్యక్షత ఉంటుంది, వారికి ఒక బయలుపాటు ఉంటుంది. ఆ బయలుపాటును బట్టి వాళ్ళు బోధిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేగాని ఏదో బైబిల్ ట్రైనింగ్ చేసి లేకపోతే ఏదో ఒక యూట్యూబ్లో ఏదో ఒక వర్తమానం విని ఆ వర్తమానాలను కూడా రాసుకొని అలా చెప్పడం కాదు. వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు విని వర్తమానం తయారు చేసుకొని చెప్పడం కాదు. ఒక బయలుపాటుతో కూడినటువంటి వర్తమానము. అందువల్ల ఆ లాజరు ఆ వర్తమానముని త్రోసివేయలేదు, ఆ బోధను త్రోసివేయలేదు, గద్దింపును త్రోసివేయలేదు, ఉపదేశమును అతడు త్రోసివేయలేదు. కాబట్టి అతడు ఏమైపోయాడనంటే ఆ యొక్క పాతాళము నుండి, ఆయన సర్వశక్తిమంతుని యొక్క తీర్పు నుండి తప్పించుకొని అతడు అబ్రాహాము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రవక్త లేని ఎడల ఆ ప్రజలు ఏమైపోతారు చెప్పండి? కట్టుబాట్లు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తారు, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు జీవిస్తారు. అందువల్ల ప్రవక్తల్ని వర్తమానికులను ఆయన పంపించి ఆ యొక్క క్రమంలో పెడతాడు, ఆయన క్రమంలో నడిపిస్తాడు ఆయన. అందువల్లనే వారు చెప్పేటువంటి మాటలని, ఆ బోధని నీవు విని దాన్ని అనుసరించి ఆ యొక్క జార స్త్రీ యొక్క సంఘాలకు వెళ్లకుండా ఆయన యొక్క వర్తమానం ప్రకారమే నడవాలి. ఏ సంఘమైనా ఒకటే కదా, ఎక్కడ చెప్పేదంతా బైబిల్ గురించే కదా, అందరు చెప్పేది అదే కదా, అందరు చెప్పేది బ్రహ్మం గారి వర్తమానమే కదా, 7వ దూత వర్తమానమే కదా, పక్షిరాజు గురించే కదా, ఆ అతీతమైన మేఘాల గురించే కదా. ఆ గుడ్డోళ్ళకి అన్నీ ఒకటే కదా, అందరు చెప్పేది ఒకటే కదా అని ఉంటుంది. కానీ ప్రత్యేకత కలిగిన వారికి, ఆ మనోనేత్రం తెరవబడినటువంటి వారికి అవి ఏవి దుర్బోధలో, ఏవి నిజమైన బోధలో, అది జారస్త్రీ అనే విషయము అది బయలుపాటు కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఈ వర్తమానం విన్న తరువాత నిజమే కదా, ఎందుకంటే ఈ వర్తమానం నీకు ఒక బయలుపాటునిచ్చే వర్తమానం. ఈ వర్తమానం విన్నప్పుడు నిజమే కదా, వాక్యం చెప్తుంది సత్యమే కదా, అవును అవి దుర్బోధలే కదా, త్రిత్వంలో బాప్తిజం ఎవరు బైబిల్లో పొందలేదు, అది తప్పు కదా, నీకు ఒక బయలుపాటు వచ్చింది. అంటే చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక అంటే ఆ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి దాన్ని గ్రహిస్తాడు. దాన్ని బట్టి నీవు ఆయన దగ్గరికి నీవు వచ్చావు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు వలె. అందుకని ఆయన గద్దింపుని తోసివేయకూడదు, తృణీకరించకూడదు. వినకపోతిని. కాబట్టి పిల్లారా, ఇక్కడ లాజరు విన్నాడు. ఆ లాజరు వలె నీవు కూడా వాక్యమును తృణీకరించక, ఉపదేశమును తృణీకరించక, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నా బోధకుల మాట వినకపోతిని. ఏమండి, పాతాళంలో పడినప్పుడు ఆ విధంగా బాధపడతాడు. ఎందుకంటే అతడు జారత్వం సంఘాలకు వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశంలో అది ఒక ఆ సంఘము, లేకపోతే ఆ ఇజ్రాయిల్ సర్ప సంతానముగా ఉన్నారు, ఒక జారత్వం కలిగిన సంఘాలుగా ఉన్నారు వాళ్ళు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశమును నేను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అన్నది బైబిల్. అవి ధర్మశాస్త్రములు అవి ఇవి కలుపుకొని ఆ పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, అలాంటి సంఘాలకి ఆ పరిసయ్యుడు అలాంటి బోధకులను నమ్మాడు. మోషే, ఆ ప్రవక్తలు, ఆ మోషే చెప్పినది అక్కడ ఉండి కొంతమంది చెప్తున్నారు. అలాంటి దాన్ని అతడు వినలేదు, పట్టించుకోలేదు. అక్కడ పాతాళంలో పడిపోయినప్పుడు బాధపడుతున్నాడు అతడు. ముందున్నప్పుడు వినలేదు. విన్నటువంటి లాజరు పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అంతే. విన్నటువంటి వధువు 7వ దూత వర్తమానమును, అలాగే వేకుచుక్క వర్తమానమును, ఈ ఉపదేశమును విని తృణీకరించక అలాగ లోబడి నడిచినటువంటి వధువు పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె స్త్రీ సాంగత్యము లేనిది.
అంటే చెడ్డ స్త్రీల యొక్క సాంగత్యము నీకు లేదు, వాక్యముతోనే నీకు సాంగత్యము. ఆ జారత్వపు సంఘాలతో నీకు సంబంధం లేదు. అందుచేత ఈ విన్నటువంటి ఉపదేశమును చాలా భద్రంగా, అంటే చాలా జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని, ఈ హృదయంలో భద్రపరుచుకొని ఈ యొక్క మాటలని, ఈ యొక్క వాక్యాన్ని ఆ లాజరు వలె నీవు కూడా ఆ విధంగా ఆ మాటల ప్రకారం నడుస్తూ నువ్వు పైకెత్తబడతావు. లాజరు చూడండి, దూతల చేత కొనిపోబడ్డాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు కూడా ఇప్పుడు హిందూ దూత ద్వారా నువ్వు కొనిపోబడతావు. ఆ దూతే పరిశుద్ధాత్మ. 7 సంఘాలు 7 దూతలు, 8వ దూత ఆత్మలు. దూత అనగా పరిశుద్ధాత్మ అని చెప్పాడు ఆయన బ్రహ్మంగా. కాబట్టి 8 వ్యక్తులు కూడా ఉంటారు. మీకు అర్థమవుతుందండి. మరి ఆ వర్తమానం ఇవ్వాలంటే ఆ వర్తమానమే ఎక్కడి నుండి వస్తుందంటే బ్రహ్మం గారు ఏం చెప్పారండి, వర్తమానికుడి యొక్క జీవితంలో నుండి వచ్చేది వర్తమానం అని చెప్పారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానికుడి యొక్క జీవితంలో నుండి వచ్చేదే వర్తమానం. బ్రహ్మం గారి జీవితం నుండి వచ్చిందే వర్తమానం. ఇప్పుడు కూడా మర్త్యమైన దానిని విడిచి అమర్త్యతని ఎలా ధరించుకోవాలో అది నా జీవితంలో ఆయన జరిగించాడు. అదే మీకు చెప్పడం జరుగుతుంది ఆయన. అంటే మర్త్యమైనటువంటి ఆ యొక్క ఒంగోలు ఆ ప్రాంతాన్ని అదంతా కూడా వదిలిపెట్టేసి ఈ వర్తమానం కోసం వచ్చి మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యమైనటువంటి ఈ వర్తమానం, ఈ బయలుపాటును, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందమును దీన్ని పొందుకునుట. అందువల్ల సంఘానికి ఆయన ఏం చేస్తాడనంటే సూచనగా ఉంచుతాడు, ఆయన నామనిస్తాడు. అలా మోషే కానీ బైబిల్లో ఎవరైనా కానీ వాడు సూచనగా కనపడాలి. వధువుకు వాళ్ళు సూచనగా ఉంటారు. వర్తమానమే కాకుండా వర్తమానికుడు కూడా వాళ్ళకు ఒక సూచనగా ఉంటాడు. అందుకనే ఆయన చాలా కట్టుదిట్టంగా చేస్తాడు ఆయన నీ గురించి. నీవు తప్పిపోకూడదని వర్తమానమును చూడు, వర్తమానికుడిని చూడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పిల్లారా, పరిశుద్ధాత్మ నిన్ను పైకి ఆ పరిశుద్ధాత్మే అదే ప్రేమని, తలరాయని ఆ పరిశుద్ధాత్మ మనకు బయలుపరచడం, అదే ఎలోహిం రాజ్యమని మనకు బయలుపరచడం మనం చూస్తున్నాం. ఆ తలరాయే పైకి లేపు, నిన్ను పైకి తీసుకొని వెళ్ళును. అందుకని తలరాయి వర్తమానం నీవు తృణీకరించకూడదు. తలరాయి అంటే ఎవరంటే యజమాని. 7 దూతల తర్వాత యజమాని వస్తాడు అన్నది బైబిల్లో. ఆయన పనివారిని నియమించాడు. ఈ 2000 సంవత్సరాల్లో కొంతమందికి ఆయన పని అప్పగించాడు. ఇప్పుడు వాని క్రియలను బట్టి, వాని పనులను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడని వాక్యం చెప్తుంది. ఆ యజమాని రెండవసారి వచ్చి, అందువల్ల ఇది ఏ కాలం అని అంటే యజమాని యొక్క కాలం. ఆయన నామనిస్తాడు. ఆ యజమాని నీ ప్రాణప్రియుడు, ఆయనే పెండ్లి కుమారుడు, ఆయనే ఇప్పుడు నేను పైకి తీసుకుని వెళ్ళేవాడు. అందువలన ఇప్పుడు నీవు యజమాని యొక్క మాటని నీవు తృణీకరించకూడదు, త్రోసివేయకూడదు. ఇది దాసుల మాట కాదు. 7 సంఘాలు 7 దూతలు, వాడు భూ సంబంధమైన దూతలు. ఈయనైనట్లయితే పరలోక సంబంధమైన దూత, బలిష్ఠుడకు దూత. ఆయనే యజమాని. యజమాని మాటని నీవు త్రోసివేయకూడదు. ఎందుకనంటే అందరూ కూడా యజమాని యొక్క అధికారం క్రిందే ఉంటారు. యజమాని ఏం చెప్తే ఆ దాసులందరూ అదే చేస్తారు తప్ప, అందులో ఆ యజమాని అంత అధికారం కలిగిన వాడు. అందుకని యజమానే వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అందుకని ఎందుకంటే ఒక పొలంలో మనకు ఉపమానం తెలుసు. పొలంలో కొంతమంది 5 గంటలకు వచ్చారు, లేకపోతే 6 గంటలకు వచ్చారు, కొంతమంది 9 గంటలకు కొంతమంది వచ్చారు, 12 గంటలకు కొంతమంది వచ్చారు, 3 గంటలకు కొంతమంది వచ్చారు, సాయంత్రం వచ్చారు కొంతమంది. అందరూ ఎండలో పనిచేశారు. అప్పుడు సాయంత్రం అయినప్పుడు ఎవరికి వాళ్ళకి జీతాలు ఇచ్చాడు. ఎవరు చెప్పండి? యజమాని. నీకు జీతం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? యజమాని. నిన్ను పైకి తీసుకెళ్లాలన్నా, నీవు ఆయనకి ఇష్టపూర్వకంగా నడవకపోతే నిన్ను తీసుకెళ్ళి ఆ పాతాళంలో పడేయాలన్నా ఆ అధికారం ఎవరికి చెప్పండి?
ఆయనకే ఉంది. అయితే మిగతా వాళ్ళు ఎవరు ఆ దాసులు? ఆయన అధికారం ఇచ్చి పంపించాడు వాళ్ళకి. మోషేకు అధికారం ఇచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇవ్వకుండా వాళ్ళు రాలేదు. ఏలియా కానీ 7 సంఘాలు 7 దూతలు కానీ ఆ అధికారం ఇచ్చాడు. ఐగుప్తుని ఇజ్రాయెల్ని బయటకు తీసుకొచ్చి ఒక అధికారం ఇచ్చాడు. అందుకని వారిని విడిపించుటకు నడిపించుటకు నేనే దిగి వచ్చానన్నాడు ఆయన నా పరిస్థితి. అందుకని మోషే ఊరకు నిలిచున్నాడు కానీ ఆయనే దిగి వచ్చి ఆ కార్యమును జరిగించాడు. కాబట్టి నీవు దాసుల మాట కాదు, యజమాని మాటను త్రోసివేస్తే, యజమాని అధికారము కలిగి సర్వ సత్తాధికారము కలిగిన వాడు, రాజులకు రాజు కాబట్టి నిన్ను రక్షించే అధికారము కలిగిన వాడు ఆయనే. నిన్ను తీసుకెళ్ళి నువ్వు ఆయన చిత్త ప్రకారం నడవకపోతే పాతాళంలో పడవేసే అధికారము కూడా ఆయనకి ఉంది. ఇంకెవరికి లేదు. ఏలియాకి లేదు, మోషేకి లేదు, దానియేలుకి లేదు, ఎవరికి లేదు. ఆయనే ఇప్పుడు అట్టి అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆ అధికారే, ఆ యజమానే నీ కోసం ప్రాణం పెట్టాడు. నేను పెట్టండి, నేను యజమాని కదా, నేను ప్రాణం పెట్టను, మీరు ఎవరికి ప్రాణం పెట్టండి. ఆ జనుల కోసమని మోషేని ప్రాణం పెట్టమని, దానియేలుని ప్రాణం పెట్టమని చెప్పలేదు ఆయన. ఆ యజమానే గొర్రెపిల్లగా వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను విడిపించాడు. అదేవిధంగా ఇప్పుడు ఆ యజమానే, అధికారం కలిగిన ఆయనే ఇప్పుడు తీర్పు తీర్చువాడుగా, న్యాయాధిపతిగా ఉండి ఆ యొక్క లాజరును పైకి పిలిచిన రీతిగా నిన్ను కూడా ఇప్పుడు పైకి పిలుస్తున్నాడు. ఈ బోరధ్వనిని కనుక నువ్వు తృణీకరించినట్లయితే, ఈ బోరధ్వనిని కనుక నువ్వు నిరాకరించినట్లయితే, ఆ పాస్టర్ గారు ఎప్పుడు నుండి అలాగే చెప్తూ ఉంటాడులే అనుకొని, నేను ఫలానా చోట అలా విన్నాను ఇలా విన్నాను అనుకొని నువ్వు వాడిని పెట్టుకొని ఈ మాటలు కనుక త్రోసి వేసినట్లయితే ప్రమాదంలో పడి ఉకృతిలో పడిపోతావు. అందుకని ఈ ఉపదేశమును, యజమాని యొక్క ఉపదేశమును నీవు త్రోసివేయకూడదు. యజమాని 7 సంఘాలు 7 దాసులు ఉపయోగించుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వాళ్ళని ఉపయోగించుకున్నది. కానీ ఇప్పుడైతే ఆయన ఎవరినూ ఉపయోగించుకోకుండా ఆయనే స్వయముగా అగ్ని జ్వాలలతోనూ బంగారపు రవ్వులతోనూ, అనగా అవి తీర్పును చూసిస్తూ ఉన్నాయి. అందుకని ఆయన అపరంజి వంటి పాదములతోనూ అగ్ని నేత్రములతోనూ ఆయన తీర్పు తీరుస్తాడని తుయితేర సంఘకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అందుకని తుయితేర సంఘకాలంలో తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడన్నదో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి మీరు చదవండి అమ్మా. తుయితరులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల సర్వశక్తిమంతుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, ఇక్కడ అది తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. అక్కడ ఈజీబేలుకుని తర్వాత సత్క్రియలు కలిగిన వధువుకుని, అందుకని అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకు చుక్కరిస్తానని ఉంది అక్కడ. అదే యెజబెలు కనబడతా ఉంది ఆ సంఘంలో. అక్కడ యెజబెలుని నాశనం చేస్తానని అక్కడ వాక్యము చెప్తా ఉంది. అందుకని 23వ వచనంలో చూడండి, 22 నుండి, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభజించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములని తెలుసుకొనును. మరి మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఆ తర్వాత 28 చూడండి, 27 నుండి, అంతవరకు నా క్రియలు చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకు చుక్కరిచ్చేదను అన్నాడు ఆయన నామనిస్తాడు. అందుకనే ఆ న్యాయాధిపతి అగ్ని నేత్రములతోనూ, అందుకని 1993లో
అగ్ని జ్వాలలతో దిగి వచ్చాడు. 1988లో అపరంజి వంటి పాదములతో అపరంజి ఆ రవ్వలు కమ్ముకున్నాయి. కిందకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ మాటలు ఎవరికి చెప్పండి? తీర్పు తీర్చు న్యాయాధిపతే అభిషేకించుకొని ఈ మాటలు చెప్తున్నది ఆయన. హల్లెలూయా. అదే న్యాయాధిపతి యొక్క అభిషేకం. ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు వాని కిల్లి చుక్కను, అందుకే నీకు వేకువ చుక్కని ఇచ్చాడు. ఇప్పుడు వేకువ చుక్కను నువ్వు అందుకుంటున్నావు. లోకానికేమో శ్రమలో వాని కిల్లి చొప్పుడు ప్రతిఫలం అని ఉంది. ఇవన్నీ ఎరగక ముందే కళల్లో ముందుగా చూయించి ఇవన్నీ కూడా ఆయన జరిగించాడు. ఆయన నామనిస్తాడు. ఈ కాలానికి సంబంధించిన కళలు ఇచ్చాడు. అవి లేఖనాల్లో ఉన్నాయి. బైబిల్ చదివేసి ఆ కళల కంఠం కాదు, ఆ పాస్టర్ల దగ్గర ఈ పాస్టర్ల ఆ వర్తమానం ఈ వర్తమానం విని కళల కంఠం కాదు, బైబిల్ చదివి కళల కంఠం కాదు. కానీ ఇవేమి చదవకముందే ఆయన కళల్లో చూయించాడు. పరిచర్యకు తీసుకొచ్చిన తర్వాత లేఖనాలు చదువుతూ ఉంటే ఆ కళలు బయలుపరచబడతా వచ్చాయి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు కొనుక్కోబడాలంటే, లాజరు వలె పైకి ఎత్తబడాలనంటే నీవు ఉపదేశమును త్రోసివేయకూడదు. నీవు ఉపదేశాన్ని త్రోసివేయకూడదు, తృణీకరించకూడదు. ఇప్పుడు ఆయన ఉపదేశాన్ని నీవు బలంగా పట్టుకోవాలి. రక్షించబడాలంటే గట్టిగా పట్టుకోవాల్సిన సమయం ఇదే. నీ ప్రాణం పోయినా సరే, నిన్ను ఎవరు వదిలేసినా సరే వాక్యాన్ని వాళ్ళగా గట్టిగా పట్టుకో. నీ బంధువులు నిన్ను వదిలేసినా, నీ కుటుంబం నిన్ను వదిలేసినా, నీ భర్త నిన్ను వదిలేసిన, నీ భార్య నిన్ను వదిలేసినా నీ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు రక్షించబడాలంటే చివరిలో సమస్తము నెరవేర్చి నిలబడే సమయం ఇదే. ఎందుకనంటే ఆపద రాబోతుంది భూమి మీదకి. దానిని తప్పించుకోవాలంటే ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. అందుకని ఆ యొక్క రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, కాలంలో నిద్ర మేలుకొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసంలో అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. ఏమండి? అంధకార సంబంధం కీళ్ళు విసర్జించి తేజ సంబంధమైన ధూపకరణాలు మనం ధరించుకుందామన్నట్టు అప్పుడే చెప్పాడు పౌలు గారు. తెల్లవారుజాము రాబోతా ఉంది. ఆ తెల్లవారుజాములో మీరు జయించాలి. ఇది జయించే కాలం, ఇది మరణాన్ని జయించే కాలం, ఇది మత్స్యమైన లోక సంబంధ ఆశల్ని ఆలోచనల్ని అన్నిటిని కూడా జయించే కాలం ఇదే. ధనాపేక్షల్ని లోక కోరికలన్నిటి కూడా జయించి ఆయన చిత్తాన్ని నెరవేర్చే కాలం ఇది. ఆయన చిత్తాన్ని నెరవేర్చనివ్వకుండా లోక సంబంధ ఆశలు ఆలోచనలు అపేక్షలు ధనము ఇవన్నీ కూడా అడ్డొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేకపోతూ ఉంటావు. కానీ ఇప్పుడు ఆయన చిత్తమును నెరవేర్చే సమయం ఇది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, మనము ఈ యొక్క లోకనాథులతోనూ అధికారులతోనూ, ఏమండి, లోకనాథులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ వీరందరితో మనం పోరాడుతున్నాము. సమస్తము నెరవేర్చి నిలబడుటకు శక్తిమంతులగునట్లు ఆపద్దిన మందు మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. సర్వాంగ కవచం అంటే ఏమిటి చెప్పండి? ఒక సైనికుడు ధరించుకుంటే దానికి ధూపకరణాలు, తేజ సంబంధమైన ధూపకరణాలు ధరించుకుందాం మనం. అవి ఏమిటో అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. వాక్యమును ధరించుకోవడమే తేజ సంబంధమైన ధూపకరణాలని ధరించుకోవడం. ఈ వాక్యాన్ని ధరించుకున్నప్పుడు సమస్తాన్ని కూడా, ఏమండి, వాక్యమును ధరించుకొని వారు ఇప్పుడు సమస్తమును కూడా నెరవేర్చి, ఆయన వాక్యమును అంతటా కూడా నెరవేర్చి పైకి కొనుకోబడతారు. ఆయన హల్లెలూయా. పైకి ఎత్తబడాలంటే, పైకి కొనుకోబడాలంటే సమస్తమును నెరవేరిస్తేనే నువ్వు పైకి కొనుకోబడతావు. ఏదో విని వెళ్ళిపోయాను, ఉదయకాల వర్తమానంలో ఉన్నాను, నిజమైతే సత్యమే, కరెక్ట్ కాదంటలేదు కదా, సత్యమేని అంటున్నాను కదా, ప్రార్థన చేసుకున్నాను కదా, పాటలు పాడుకున్నాను కదా, వాక్యం విన్నాను కదా అని వెళ్ళిపోయి మరలా పంది వెళ్ళి దొరుకుతూ మరి మురుగుంట్లోకి దూరిపోయావు అనుకోండి, లోక మురికిలోకి. ఇప్పుడు ఏమైపోయినాడు చెప్పండి? మొత్తం పోయినది. ఏమండి? అందుకని ఎత్తబడాలంటే గట్టిగా పట్టుకునే సమయం. ఉడుము ఆ గోడకి
పూర్వం రాజులు ఏం చేసేవారు చెప్పండి? ఉడుముకు తాడు కట్టేసి ఆ కోట గోడకి ఇసిరేసి కొట్టేవారు. అది వెళ్ళిపోయి ఆ గోడకు అలా పట్టుకునేది. అప్పుడు ఈ తాడుని తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసి తాడు మీద వేలాడుతూ ఆ కోటలోకి వెళ్ళి యుద్ధాలు చేసేవారు సైనికులు. అంత బలంగా ఉడుము పట్టు అంటారు. అది ఎంతమంది లాగినా రాదు. అలాగే నీవు కూడా ఆ ముగ్గురు యూదుల వలె వాక్య విషయంలో పట్టుదల కలిగి నువ్వు ఈ చివరి కాలంలో నిలబడాలి. ఆయన మా పిల్లలు, నా భార్య, నా వాళ్ళు అనుకొని నీ వాళ్ళ కోసమై ప్రార్థన మానేసి, వాక్యం వినడం మానేసి, పాటలు పాడుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా సమయం అంతా వాళ్ళకి ఇచ్చేస్తూ, వాళ్ళ గురించి బాధపడుతూ, వాళ్ళ గురించి విచారిస్తూ నువ్వు అలాగా సమయం అంతా కూడా ఇలాంటి వాళ్ళ కోసం దుర్వినియోగం చేస్తే నువ్వు విడిచిపెట్టబడతావు. అప్పుడు నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ ఎవరు నిన్ను రక్షించాలి? ఈ సమయం రక్షణ దొరుకు సమయం అంది. ఉగ్రతుండి తప్పించుకుని ఈ సమయం అంది. నీవు ఏమి చేయాలో ఆయన కోసం చేయడమే, ఆయన నెరవేర్చడమే. ఆయన అబద్ధాలు ఆడొద్దన్నాడా? మానేసి వదిలేసి. మోసం చేయొద్దన్నాడు? వదిలేసి. ఏమండి? ఎడతెగ ప్రార్థన చేయమని ప్రార్థన చేయి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాలి. సమస్తం నెరవేర్చడం అంటే నీ ఇష్ట ప్రకారంగా కాదు. ఆయన వాక్యం చెప్తుంది వాటన్నింటిని కూడా నీవు నెరవేర్చాలి. అప్పుడు దానియేలులో ఎలాగైతే ఏ లోపము కనపడలేదు, నీలో కూడా ఏ లోపము కనబడనంతగా, అంటే నీలో ఇక నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఉందంటే ఏ లోపం నీలో లేనట్టే. అప్పుడు నీవు పై కొనుకోబడతావు. ఇంకా విడిచిపెట్టబడతారు. కొంతమంది శ్రమంలో పడిపోతారు, పాతాళంలో పడిపోతారు, కొంతమంది అగ్నిలో పడిపోతారు. అప్పుడు ఇక్కడ మాట్లాడినట్టు మాట్లాడతారు అన్నమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు పట్టించుకోరు. ఏమ్మా ఆదివారం ప్రార్థన మానేసామంటే కుదరలేదండి, ఆ ఊరు వెళ్ళానండి, ఈ ఊరు వెళ్ళానండి. ఇప్పుడు బాగానే చెప్తారు. అయ్యా ప్రార్థన చేసుకున్నాడు, కుదరట్లేదండి, బోల్డ్ పనులు అయిపోతున్నాండి, పనికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోతున్నాను, నాకు సమయం ఉండట్లేదు, కాలం అని అంటారు కొంతమంది. ఏమ్మా ఇలాంటి బట్టలు వేసుకోకూడదు కదా, నువ్వేంటి కాళ్ళంతా అంటుకుపోయిన బట్టలు అలాంటివి వేసుకున్నావేంటి, అన్ని ఇలాంటి బట్టలు, అలాంటి బట్టలు వేసుకొని వచ్చి నువ్వు ఆరాధించకూడదు కదా, ఆయన సన్నిధిలో మంచి బట్టలు వేసుకోవాలి. అసభ్యకరమైన, అశ్లీలమైనటువంటి పనికిరాని బట్టలు వేసుకొని ఆయన సన్నిధిలో వచ్చి నువ్వు ఆరాధించకూడదు కదా అంటే, ఇవే ఉన్నాయండి మార్కెట్లు, ఇవే దొరుకుతున్నాయి, కుదరట్లేదు. కానీ విడిచిపెట్టబడిన తరువాత ఏమ్మా ఇవన్నీ ఎందుకు ధరించుకున్నారు, ముక్కులకి చెవులకి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు, ఆ టీవీ తీసి పడేయచ్చు కదా. ఇప్పుడు ఏదో ఒక సాగు చెప్తారు, వినరు. మీకు అర్థమవుతుందండి? రేపు అక్కడ పడిపోయిన తర్వాత బాధపడడం ఆరంభమవుతుంది, కానీ ప్రయోజనం ఉండదు. అక్కడ పరిసయ్యుడు విడిచిపెట్టబడ్డాడు, పాతాళంలో పడిపోయాడు. అప్పుడు బాధపడిపోతున్నాడు. నేనెందుకు ఉపదేశకుల యొక్క బోధని నేను త్రోసివేసి తిని, ఎందుకు వాక్యాన్ని త్రోసివేసానా? అప్పుడే వాక్యాన్ని బలంగా పట్టుకుని ఉంటే బాగుండే, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు ఆ గద్దింపుకు లోబడి, నేను ఆ గద్దింపుని విని ఆ లోబడి దాని ప్రకారం నడిస్తే బాగుండేదే. ఆ విడిచిపెట్టాల్సినవి విడిచిపెడితే బాగుండేదే. ఆ పనికి మాలని విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టేస్తే బాగుండేది. నేను ఎందుకు అప్పుడు అలా చేయలేదా? ఆ టీవీని ఆ రోజున ఎందుకని నేను బయట అమ్మేయడం వల్ల తీసిపోయి దెబ్బలు ఎందుకు పడేయలేదు ఆ రోజు? నేను ఆ దయ్యాన్ని ఎందుకు నా ఇంట్లో అలాగే పెట్టుకున్నాను? మీకు అర్థమవుతుందండి? నేను గద్దించినప్పుడు ఆ రోజు నేను తిరగబడ్డానే తప్ప లోబడలేదే. నేను కైలాడానే తప్ప, నన్ను ఇలా ఎందుకన్నా అలా ఎందుకనాలని కసుబుసులాడానే తప్ప, ఆ రోజులో నేను గద్దింపుకు లోబడి పశ్చాత్తాపడి ఎంత బాగుండు. ఆ రోజులో నేను రాత్రింబవులు కన్నీరు గార్చి ప్రార్థిస్తే ఎంత బాగుండు. ఆయన పదే చెప్పారు కదా, మీరు ప్రార్థన చేయండి అని. నేను ప్రార్థించలేదు, ప్రార్థిస్తే ఎంత బాగుండు. ఉపదేశాన్ని ఎందుకు త్రోసేశాను? ఆ వర్తమానాన్ని హృదయంలో భద్రపరచుకోమని ఆయన చెప్పారు కదా, నేను ఎందుకు భద్రపరచుకోలేదు? ఆ పనికిమాల సంఘాలకి, ఆ పనికిమాల బోధలకి, అక్కడికి ఆ జారస్త్రీ సంఘాలకి వెళ్ళొద్దానంటే నేను వినకుండా వెళ్ళాను. అప్పుడే ఆ సంఘానికి వెళ్ళకుండా మానేసి ఉంటే బాగుండేది. అక్కడ పశ్చాత్తాపడతారు, అక్కడ బాధపడతారు. ఏమండి? అక్కడ బాధపడతారు కానీ ప్రయోజనమేమీ ఉండదు.
మాటలని జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఆ మాటల గురించి బాధపడతారు. అప్పుడు చేస్తే బాగుండేది, అప్పుడు నడిస్తే బాగుండేది, అప్పుడు లోబడి ఉన్నట్టయితే బాగుండేది, అప్పుడు మా తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నట్టయితే బాగుండేది, ఆ వీడియో గేమ్స్ ఆడకుండా సెల్ ఫోన్ అప్పుడు పక్కన పెట్టేసినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఆ రోజులోనే ఆ పని చేసినట్టు నేను ఇక్కడ నరకానికి వచ్చేవాడిని కాదు కదా. అయ్యో నేను ఎందుకు త్రోసివేసిదిని, ఎందుకు నేను ఆ ఆరాధన, ఎందుకు నేను ఆదివారం మానేశాను, ఒక వర్తమానము నేను ఆ సర్వశక్తిమంతుడు మాట్లాడి ఆ మాటలు నేను పోగొట్టుకున్నానే. అప్పుడే ఇన్నున్నట్లయితే అది నా గురించి ఆ రోజున ఆయన మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి నేను ఆ రోజున ఆ మాటలేదో నేను కోల్పోయాను, ఆ జీవపు మాటలు. నేను వాటికంటే ఎక్కువగా నేను ఆ దినాలు, ఆ పెళ్ళిళ్ళు, లేకపోతే చచ్చినోళ్ళు, లేకపోతే ఆ యొక్క అవో ఇవో ఆ బంధువులు, లేకపోతే ఆ యొక్క స్నేహితులు, అవి ముఖ్యం అనుకున్నాను తప్ప, అవి ప్రాముఖ్యమనుకున్నాను తప్ప ఇదంత ప్రాముఖ్యమైనని నేను అనుకోలేదు. అప్పుడే ఇది ఆరాధన ప్రాముఖ్యమైనదని నేను అనుకుంటే ఎంత బాగుండేది. నేను ఇక్కడికి వచ్చేవాడిని కదా, ఈ నరకంలోకి, ఈ శ్రమలోకి వచ్చేవాడిని కదా, కాదు కదా అని బాధపడతారు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఉపదేశమును ఎందుకు నేను త్రోసివేశాను, బోధన నేను ఎందుకు త్రోసివేశానని ఆ అగ్నిలో పడి, లేకపోతే శ్రమ కాలంలో నీరు దొరకదు, రక్తంగా మార్చబడిన సమస్తం కూడా, ఆహారం ఉండదు, కరువులు రాబోతూ ఉన్నాయి, భయంకరమైన కరువులు వస్తాయి, శ్రమలు వస్తాయి. మోషే కాలంలో, ఏలియా కాలంలో వచ్చిన దానికంటే చాలా భయంకరంగా వస్తాయి. అప్పుడు నీవు పశ్చాత్తాపడతావు, కానీ అవకాశం దొరకదు. అప్పుడు అందుకని అంటారు కొంతమంది బోధకులు, అంటారు ఈ బోధకులందరూ, నీ నామాన్ని మేము అద్భుతాలు చేసాం కదా, మాస్కారాలు చేసాం కదా, సువార్త ప్రకటించాం కదా, అది చేసాం కదా, ఇది చేసాం కదా. ఆయన అంటాడు, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నేను ఎరుగనన్నాడు. ఇప్పుడు ఈ బోధకులు, ఈ సంఘాలు ఆయన అసలు ఎరగడం, వాళ్ళెవరో ఆయన తెలీదు, నీవు మాత్రమే ఆయనకు తెలుసు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ జార స్త్రీతో సాంగత్యం చేసి, సహవాసం చేసి, మీకు అర్థమవుతుందండి, అది విడిచిపెట్టకుండా, ఆ సంఘాలను విడిచిపెట్టకుండా, ఆ సంఘస్థులతో సహవాసం కలిగి, స్నేహాలు కలిగి, ఆ బంధువుల ద్వారా ఏదో విధంగా స్నేహాలు కలిగి, ఆ బోధలు కానీ, ఆ సహవాసాలు కానీ మానక కింద పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. అప్పుడు రక్షించేవారు ఎవరు కూడా ఉండరు. నేను అప్పుడు అలా ఎందుకు చేయకపోతే, ధనాన్ని ఎందుకు నేను భూమి మీద కూర్చుకోకుండా ఉంటే బాగుండేది. ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడని మెసేజ్ చెప్పాడు కదా, అయినా నేను ఎందుకు అప్పుడు వినలేదు. నేను మీకు అర్థమవుతుందండి, ఎందుకు నేను గొప్ప విలువైనటువంటి వస్త్రాలు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, ఆళ్ళు పెట్టారని, వీళ్ళు పెట్టారని, రకరకాల ఖరీదైనటువంటి మంచి విలువైనటువంటి 20,000 రూపాయలు ఖరీదైనటువంటి వస్త్రాలు, మిగులు వెలగల వస్త్రాలు, ఎందుకంటే ఆ ధనవంతుడు కాబట్టి మంచి ఘనమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. అతను రంగురంగుల వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. అతడు ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. అతను బహుగా సుఖిస్తూ ఉండేవాడు ఉంది బైబిల్లో. ఎందుకు నేను సుఖభోగాలు అనుభవించానా, ఎందుకు నేను ధనాన్ని నమ్ముకున్నానా, ఎందుకు నేను నా భార్య మాటని, ఆమె మాటల్లో పడిపోయి నేను ఎందుకు నడిచానా, లేకపోతే నా భర్త మాట విని నువ్వు అక్కడ రావాల్సిందే, లేకపోతే కుదరదు అన్నాడు కాబట్టి ఆ రోజు నేను ఆరాధన మానేసి ఆయన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను ఎవరో చనిపోయారంటే అక్కడికి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళానా, ఎందుకు చేశానా అని బాధపడతారు. కానీ ఏమీ ఉపయోగం ఉండదు శ్రమకాలం. ఎందుకంటే అప్పటికే ద్వారం మూసివేయబడి, స్వరం లేదు, క్షమాపణ లేదు, తీర్పది, ఉగ్రతది, తీర్పు, శ్రమలు, భూకంపములు, వడగండ్లు, సునామీ లాంటివి, అగ్నిపర్వతాలు పేలిపోవడము, ఒకవైపు యుద్ధాలు, చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద ఉండబోతాం. కరోనా కంటే డేంజర్. అంతేకాకుండా దాని తర్వాత నిత్య శిక్ష, అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వేం చేశావు, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకొని
వాళ్ళ కోసము ఆయన్ని విడిచిపెట్టేశావు, వాక్యాన్ని త్రోసివేశావు. అమ్మా మీరు వాక్య ప్రకారం నడవండి అని ఆ వర్తమానికులు చెప్పినప్పుడు నువ్వు వాళ్ళకి పెద్ద పట్టించుకోకుండా నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, అలా కాదండి, ఇలాగండి. కొంతమందికి ఏదైనా చెప్పావు అనుకోండి, అది అలా కాదండి, ఇలాగండి, ఇలా కాదండి, అలా కాదండి అని ఆ వాక్యానికి లోపడకపోతే నువ్వేమైపోతావు చెప్పండి? ఉగ్రతలో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు నీ వాళ్ళెవరు కూడా నేను రక్షించరు. అందుకని ఆ పరిసయుడు పాతాళంలో పడిపోయి అరుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యో ఉపదేశముని నేను ఇంట్లో త్రోసివేసి తిని అప్పుడు అనుసరించాల్సింది కదా, అన్నాడు. అనుసరించినట్లయితే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా. ఆ గద్దెంపుని నేను ఎందుకు త్రోసివేశాను? ఆ గద్దెంపు లోబడితే పోయేది. అప్పుడు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా, ఈ పాతాళంలోకి వచ్చేవాడిని కాదు కదా. నేను ఎందుకని ఆ యొక్క బోధకుని మాట వినకపోతే, ఆ రోజు విన్నట్లయితే పోయేది కదా. నేను ఎందుకు వినకపోతే, విన్నట్లయితే నేను ఈ పాతాళానికి వచ్చేవాడిని కాదు కదా అని పాతాళంలో బాధపడతాను. కానీ కనికరమో దొరకదు. అందుకని పిల్లారా, ఇది కనికరము దొరికే సమయం. ఇది లోతుకి కనికరము దొరికింది. కనికరము కలిగినట్టు కనికరపడి ఆయన చేయబట్టుకుని బయట తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు నీ పట్ల కనికరమ కలిగి ఆయన బయటికి తీసుకొస్తున్నాడు, బయటికి పిలుస్తున్నాడు. ఇంకా సమయం ఉందిలే, ఇంకా టైం ఉందిలే, అప్పటికప్పుడు మారతానులే, ఇంకా సమయం ఉంది కదా, ఆ సంవత్సరం లేనప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటానులే. అప్పటికప్పుడు నువ్వు ఎదగలేవు. ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క 10 రోజులకి ఎదగాలనుకోండి. అప్పుడు ఆ 10 రోజులకు కదా, అప్పుడు నాడదాంలే అనుకొని ఆ 10 రోజులు నాడితే ఆ మొక్క వచ్చేద్దా పైకి? పూలు పూసి కాయలు కాస్తుంది. అది కాయ 10 రోజుల క్రితం వేస్తేనే అది పైకి ఆకులు దొరుకుతుంది, కొమ్మలు వస్తాయి, పూలు వస్తాయి, ఆకులు. అలాగే ఇప్పుడు నుండే నువ్వు వాక్య ప్రకారం నడుస్తూ ఉంటేనే అప్పటికి ఆ యొక్క ఆ రూపంలోనికి నువ్వు వచ్చేస్తావు, ప్రేమ రూపంలోనికి ఆయన నామనిస్తావు. హల్లెలూయా. అందుకని అంతకంతకు వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది. అలాగే నువ్వు ఎప్పటి వాక్యాన్ని అప్పుడు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ఓ గొప్పగా నీ జీవితము వాక్యముతో తేజరిల్లుతూ ఉంటుంది, ఆయన నామనిస్తావు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నేను త్రోసివేసి నేనెందుకు ఆనాడు అలాంటి బట్టలు ధరించాను? మంచి బట్టలు ధరించుకున్నట్లయితే రక్షించబడేదాన్ని కదా. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు దీన మనసుతో పవిత్రంగా నేను రావాలి. ఆయన సన్నిధికి అన్నిలాంటి బట్టలు వేసుకొని నేను రాకుండా ఉండాలి. కానీ ఎందుకు వచ్చానా? అర్థమవుతుందండి? అని పశ్చాత్తాపడతారు కానీ ఏమి ఉపయోగం. అర్థమవుతుందండి? కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో నీవు దీనుడివై నిన్ను తగ్గించుకొని ప్రార్థించుకోవాలి. ఎక్కడైనా నాయనా నీ ఉపదేశాన్ని నేను త్రోసివేశాను, సేవకుల మాట ఎక్కడైనా నేను వినకుండా ఉన్నాను, గద్దింపుని ఎక్కడైనా నేను త్రోసివేశాను, తర్వాత ఉపదేశకులు నేను ఎందుకు చెవి యొక్కకుండా ఎక్కడైనా ఉన్నానా, ప్రవక్తలు చెప్పిన మాటలు ఈ కాలానికి సంబంధించిన ఏమైనా నేను పాటించకుండా ఉన్నానా? నన్ను పరిశీలించు నాయన, నాకు తెలియదు, నాకు చూపించండి, నాకు చెప్పండి నాయన అని అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన అడగాలి, ఎప్పుడు అడుగుతుండాలి ఆయన్ని. నాకు చూయించు, నాకు చెప్పు. ప్రార్థన అంటే అడగడమే ప్రార్థన. మీకు అర్థమైందా? అడగడమే ప్రార్థన. కాబట్టి పిల్లారా, ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. లాజరు వలె నాయనా నీ ఉపదేశం అంతా కూడా నెరవేర్చడానికి సహాయం చేయండి, చెప్పిన ప్రతి వర్తమానములను నెరవేర్చడానికి నాకు సహాయం చేయండి. లేకపోయినట్లయితే విడిచిపెట్టబడతాను. 2 ఉన్నాయి. ఇది పునరుద్ధాన సమయం, ఇది పునరుద్ధాన దినం. ఇది ఎత్తబడము విడవబడము 2 జరుగుతాయి.
అందువల్ల నువ్వు ఎత్తబడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే హృదయంలో ఏం చేస్తావు చెప్పండి? విన్న మాటలని భద్రపరుచుకుంటావు. నీకు ఎత్తబడాలని లేనట్లయితే ఆ బుద్ధి లేని కనిక వెళ్ళి కునికిపాట్లు పడుతూ మత్తులో ఉండిపోయి ఆ వాక్యం హృదయంలో భద్రపరచుకోకుండా ఇంటికి వెళ్ళగానే ఆ గిన్నెల మీద, ఆ సట్టుల మీద, ఆ దారిలో ఏమైనా కనపడుతుంది వాటి మీద వీటి మీద పెట్టి ఏమంటే ఈ వాక్యం అంతా మర్చిపోయి ఆళ్ళకేకలేసి ఈయనకేకలేసి ఆ చెంబు ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు, ఆళ్ళకేకలేసి వాక్యం పోయింది, మొత్తం ఆ భారం పోయింది, ఆ ఒత్తిడి పోయింది, ఆ గచ్చ పొదల ముళ్ళతప్పుల లోకసభ విచారాలను కూడా నీలోకి వచ్చేసి ఏమైపోతావు చెప్పండి? ప్రమాదంలో పడి. కాబట్టి పిల్లారా, ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక రక్షించబడాలని ఈ వాక్యమును పట్టుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆయన్ని నెట్లు త్రోసివేసి తిని అని పాతాళంలో పడి బాధపడే కంటే, రక్షణ లేకుండా నిత్య శిక్షణ అనుభవించడం కంటే ఈ సమయం ఉండగానే, వెలుతురు ఉండగానే, అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుని ఉండాలి. అలాగే ఈ వెలుగు ఉండగానే నీ జీవితాన్ని ఏమండి మర్చ్యమైన జీవితాన్ని అమర్చ్యమైన జీవితంగా ఆయన వేడుకొని పొందుకోవాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది ఆయన ఇచ్చేవాడు. నీ అంతటి నువ్వు దాన్ని పొందుకోలేవు. ఏది కూడా ఆయనే దాన్ని ఇచ్చేవాడు. మర్చ్యమైన శరీరం నుండి అమర్చ్యమైన శరీరంగా మార్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఇప్పుడు ఆయన అడుగు, ఇది జయించే కాలం. దేని జయించే కాలం అంటే మరణమును జయించే కాలం. మరణం అనగా శరీరానుసారమైన మనసు. ఇది మరణమును జయించి పైకి వెళ్ళే కాలం. మెస్సయ్య కూడా మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు పైకి. ఇది జయించు కాలము. యుద్ధము ముగించబడుతుంది. మనకి అపవాదికి యుద్ధం ఇక్కడ ముగించబడుతుంది. ఇంకా వాడికి మనకి ఇక యుద్ధం ఎప్పుడు ఉండదు. ఇంకా అర్థమవుతుందండి. ఇంతవరకు వాడు ఈ 2000 సంవత్సరాల్లో అపవాదికి ఆయన వధువుకి మధ్య పోరాటం జరుగుతా వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముగించబడుతుంది. అందుకనే 7వ ముద్ర అన్నిటికీ ముగింపు. 7 ముగింపు. 7వ సంఘకాలం, 7వ ముద్ర ముగింపు, 7వ బోర ముగింపు. యుద్ధం ఇక్కడ ముగించబడుతుంది. ఆ తర్వాత వెలుపల యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ యుద్ధముల్లో అక్కడ ఆ యుద్ధాల్లో బాహ్య సంబంధమైనటువంటి అనగా ప్రకృతి సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకుంటారు ఆ యుద్ధంలో. అదే 3వ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో తేజస్ సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధాలు, ఆ ఆయుధాలు ఇవి వాక్యమైనటువంటి దానిని యుద్ధోపకరణాలు అవి వాక్య సంబంధమైనవి. వాక్యమే యుద్ధోపకరణాలు. వీటిని ధరించుకుని, అందుకని వాక్యం ధరించుకునే వ్యక్తి, అందుకని వాక్యం ఎరుగకే వీళ్ళు పొరపడుచున్నారు అన్నది బైబిల్. వాక్యం ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడనంటే నిలబడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని మర్చిపోయారు అనుకోండి, ఏదో అదే జరిగింది. వాక్యం ఆయన ఇచ్చాడు, ఆయన చెప్పాడు. ఆయన ఆ వాక్యాన్ని వాళ్ళు ధరించుకోవాలి. ఆ ధరించుకోకపోవడం వలన అపవాది వచ్చినప్పుడు ఆ వాక్యము ద్వారా అపవాది మాటలని, లేకపోతే అపవాదిని ఎదిరించలేకపోయారు. వాక్యం లేదు వాళ్ళ దగ్గర, మర్చిపోయారు. అవి మేము తినమని చెప్పలేకపోయాడు. వాడు ఎదిరించలేకపోయారు. ఎదిరించడం అంటే కలబడి కొట్టడం కాదు, కలబడడం కాదు, బూతులు తిట్టడం కాదు, కేకలేయడం కాదు. వాక్యము ద్వారా వాక్యం. వాడు అబద్ధమైన వాక్యాన్ని తీసుకొస్తాడు. మీరు తినదున దేవదూతలు ఎవరు ఉంటారు, మీరు చావనే చావరంటారు. లేదు, ఇవి తినదున మేము చస్తాం కాబట్టి మేము తినమని చెప్పడమే ఎదిరించడం. ఆయన అలాగే ఎదిరించినట్లయితే ఈ జీవితంలో కూడా వాక్యం అలాగ ఉన్నప్పుడు నువ్వు అలాగే అన్నింటిలో కూడా ఎదిరించి నిలబడతావు. సాతాను నుంచి ఉండే మెస్సయ్య ఎదిరించాడు. నాకు నమస్కారం చేస్తే వాడు ఆశీర్వదిస్తాడు. లోక రాజ్యాలు, పట్టణాలు, బిల్డింగులు, ఏమండి ఆ సింహాసనాలు, ఆ సైన్యము, ఆ జనులు వాళ్ళందరూ చూపించాడు సాతాను.
అందుకని సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడు? లోక సంబంధమైన వాటిని తీసుకొస్తాడు నీ దగ్గరికి. మెస్సయ్య దగ్గరికి అలాగే తీసుకొచ్చాడు వాడు. సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మను తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మను తీసుకొచ్చినప్పుడు వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. వాక్యం తీసుకుని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎదిరించాడు ఆయన. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ వాక్యం వల్ల బ్రతుకుతానన్నాడు ఆయన. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాక్యము ద్వారా ఏం చేశాడు చెప్పండి? ఓ మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ వాక్యం వల్ల బ్రతుకుతాడని చెప్పాడు. వాక్యమనే మాట్లాడాడు ఆయన. మనం కూడా ఎదిరించడం అంటే వాక్యాన్నే మాట్లాడాలి. ఎవడైనా బూతులు తిట్టాడు అనుకోండి, 10 బూతులు తిట్టేస్తారు కొంతమంది. నేను ఆ మాట అనేసరికి, ఆ బూతులు తిట్టేసరికి దెబ్బ నోరు మూసాడు. మళ్ళీ ఎదిరించాను అనుకుంటాడు. ఆ మాట్లాడి ఏంటి ఏమిటి చెప్పండి? అవి వాక్యానికి వాక్యం. తిరుత్వంలో మాట్లాడతారు. తిరుత్వం తప్పు. నామంలో బాప్తిజం పొందాలి, ఇది సత్యమని చెప్పడమే ఎదిరించడం. ఆయన లేఖనీతి చూయించడమే. పేకొచ్చుకు గురించి ఎక్కడుంది? అదంత తప్పు. బ్రహ్మం గారి పరిచర్యలో నెరవేరిపోయింది, అప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది. బ్రహ్మం గారి పరిచర్యలో జరగలేదని, బ్రహ్మం గారే తుయితేరే సంఘకాలంలో ఆ ప్రధాన నక్షత్రముకు యాషువ ప్రత్యక్షమైనప్పుడు ఏమండి రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుంటాడని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాం. అది బ్రహ్మం గారి పరిచర్యలో జరగలేదు. అందుకని అప్పుడు వర్తమానికులకు వాడుకోనంటే లోకానికి సువార్త ప్రకటించే వాళ్ళని వాడుకొని అన్నాడు ఆయన. ఆ వర్తమానికులను వాడుకోడు అన్నాడు ఆయన. మీకు అర్థమైందండి? ఆ ప్రసంగికులను ఆయన వాడుకోడని చెప్పాడు. అందుకని 1995లో సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీ విడిచిపెట్టబడి బాధపడే కంటే, విడిచిపెట్టబడి అయ్యో అప్పుడు నేను ఎందుకు ఆ వాక్యాన్ని పాటించలేదా, ఎందుకు ఉపదేశకుల మాట నేను ఎందుకు వినలేదా, ఎందుకు నన్ను నేను తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటే బాగుండేది, ఎందుకు నేను దివారాత్రులు ప్రార్థించలేదా, ఎందుకు నేను పీకల వరకు తినేసి మొత్తురాలనైపోయి ప్రార్థించకుండా నేను ఎందుకున్నానా, ఏయో వచ్చేటప్పుడు 2-3 ఇడ్లీ తింటే సరిపోనే 10 వేసి 8 వేసి 9 వేసి పీకల వరకు ఎందుకు తినొచ్చేసి వాక్యం సరిగకుండా ఎందుకు బుర్ర ఊపుతున్నానా, ఊపానా, అప్పుడే తక్కువ తినొస్తే సరిపోయేది కదా, వాక్యం ఏదో వింటున్నాను మొత్తుగా వింటున్నానే, విన్నానే, భయముతో నేను వినలేదే, ఆ వాక్యాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానని భయముతో నేను వెళ్ళలేదే, ఎక్కడ మర్చిపోతానో అని భయముతో నేను అప్పుడే వెళ్తే బాగుండేదే అని నువ్వు పశ్చాత్తాపడతావు. కానీ ఏమీ ఉపయోగం నీకు అర్థమవుతుందండి. అందువల్ల మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు భారం కలిగి రావాలి, ప్రార్థించుకొని రావాలి. అందుకని ఇక్కడికి ముందు వచ్చి నేను ఎప్పుడైనా కూడా 7:30 ఇంచుమించు 7:30కు వచ్చి 8:30 వరకు ప్రార్థనలో ఉంటాను. ప్రార్థనలో ఉంటేనే ఆ తర్వాత విన్న వాక్యము నీళ్ళలో వర్షం పడింది అనుకోండి, వర్షం పడినప్పుడు ఆ మొక్క నాటితే ఎలా పైకి వచ్చేస్తుంది జుయ్యమని, అలాగే ప్రార్థించే వాళ్ళు ఇక్కడ నుండి వాక్యాన్ని మోసుకుని వెళ్తారు. ఆయన హల్లెలూయా. ఆయన సన్నిధిలో బ్రహ్మం గారు అంటారు, వర్తమానం వినబోయే ముందుగా గంటసేపు ప్రార్థన చేసుకోవాలని చెప్పాడు. అందుకని చాలామంది వాక్యం వింటారు కానీ మళ్ళీ ఖాళీ హృదయంతో నిండిపోతారు, వాక్యం ఉండదు వాళ్ళు. కారణం ఎందుకనంటే వాళ్ళ వాక్యం వినడానికి వచ్చే ముందే ప్రార్థన వాళ్ళ హృదయంలో లేదు. కొంతమంది ఏం చేస్తారంటే కొత్తలో చేస్తారు, అబ్బో చాలా సంబరంగా 7:30కే వచ్చేస్తారు, సంబరంగా వచ్చేసి బాగా ప్రార్థించే వాళ్ళకి స్థిరత్వం ఉండదు. వీళ్ళకి వస్తారు, ఏదో కాసేపు ఒక 2-3 వారాలు 4 వారాలు లేకపోతే 2-3 నెలలు ప్రార్థన చేస్తారు, తర్వాత మానేస్తారు. స్థిరత్వం నిలకడలేదని. అక్కడ నుండి ఇప్పటి వరకు కూడా పరిచర్యకు వచ్చిన దగ్గర నుండి కూడా 7:30 అటు ఇటుగా కొంచెం ఏదో ఒక 5 నిమిషాలు లేట్ అవ్వచ్చు చెప్పడం సాధ్యమైనంత వరకు 7:30 ముందే ఏ ఆటంకాలు వచ్చినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మానలేదు ఎప్పుడు కూడా. కొంతమంది ఇంతకుముందు 7:30కు వచ్చి ప్రార్థన చేసుకునేవారు కదా, ఎందుకు రాలేకపోతుందంటే కుదరట్లేదండి, ముందు కుదిరేదండి, ఇప్పుడు కుదరట్లేదు, ఏదో ఒక సాగు చెప్తారు. ఇదంతా పనికిరాని బాప్తిది, నిలకడలేని బాప్తిది. నీవు ఆరాధనకు ముందుగా
ఖచ్చితంగా ప్రార్థించాలి. ఆయన నామములో వాక్యం వినడానికి ముందుగా ప్రార్థన ఉండాలి. 1 గంట సేపు ప్రార్థన చేయాలి. అప్పుడు వాక్యము నీ హృదయంలో ఆ వర్షం కురిసిన నేల మీద ఎలాగైతే విత్తనం నాటబడుతుందో అలాగా ప్రార్థించిన వారి హృదయంలో కూడా ఈ వాక్యం అలాగా నాటబడి అది అలాగే ఎదుగుతుంది. ఆయన నామములో. ఎందుకంటే అక్కడ తేమ ఉంది. అలాగే నీవు ఇక్కడ ప్రార్థించడం విరిగి నలిగిన హృదయం ఉంది. అందువలన వాక్యము దానిలో నిలబడుతుంది, ఎదుగుతుంది. వాక్యం మీద నిలబడతాడు. అందుకని ప్రార్థించే వ్యక్తి మాత్రమే నిలబడతాడు. వాక్యం మీద శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకోగలిగి ఎల్లప్పుడు ప్రార్థన చేయడం అని చెప్పాడు. ప్రార్థించే వాళ్ళే వాక్యం మీద నిలబడతారు, వాక్యాన్ని అనుసరిస్తారు. వాళ్ళు మాత్రమే వాక్యాన్ని పాటించి పైకి వెళ్ళిపోతారు. సరైన ప్రార్థన లేని వాళ్ళు, తాత్కాలికంగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, నామకార్థంగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, నామకార్థపు క్రైస్తవులు. అందుకని నేను గమనిస్తుంటాను, స్థిరత్వం కలిగిన వాళ్ళ కాదు. చేస్తారు కొంతమంది కొంతకాలం, తర్వాత మానేస్తూ ఉంటారు. స్థిరత్వం లేదు వీళ్ళకి, భయం లేదు వీళ్ళకి. అయ్యో మొదటి నేను 7:30కి వచ్చి ప్రార్థన చేయాలనుకున్నానే, మనం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి కదా, చివరి వరకు అనుకోరు, మధ్యలోనే మానేస్తారు ఆ ప్రార్థన. అంటే వీళ్ళకి ఏం లేదు, ముందు తీసుకుని నిర్ణయం విషయంలో భయం లేదు వీళ్ళకి. భయం ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళ ఇష్టం. అవసరమైతే చేస్తారు, పనులుంటే మానేస్తారు. వాళ్ళ ఇష్టం అది కాదు. ఆయనకి భయపడి ఒకరి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఆ నిర్ణయం వెళ్ళిపోతుంది. దాన్ని కట్టుబడి చేయాలి. శ్రీశ గారిని అడిగారు, వాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు కూడా 7:30 ఖచ్చితంగా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు రావడం ఆలస్యమైన ఏదైనా అని ఆ టయానికి అక్కడ ప్రార్థన పెట్టేవాడు. 7:30 అక్కడ ఉన్నప్పుడు కూడా అన్నమ్మగా యొక్క రంగయ్యనాయుడు వీధి నుండి వచ్చేవారు. లుదీమ్ గారు మాత్రం నాకంటే ముందు వచ్చేవారు. కొన్నిసార్లు రంగయ్యనాయుడు వీధి అంటే అక్కడెక్కడో, అంటే ఆ జగన్నాథపురం వంతెన దగ్గరలో. ఆవిడ పెద్ద ఆవిడ, తన వయసు ఉంటుంది, పెద్ద వయసు ఆవిడది. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేది. ఆవిడ ఎన్ని గంటలకు బయలుదేరి ఉంటుంది అప్పుడు? 5 గంటలకు ఎప్పుడు బయలుదేరి ఉంటుంది ఆవిడ. 6 గంటలకు, 6:30కు, లేకపోతే 7 గంటలకి అలా వచ్చేస్తాను. విజయమ్మ గారు నేను వెళ్ళేటప్పటికీ ఆవిడ ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆవిడ అలాంటి భారం ఇప్పుడుందా? ఏమండి, అలాగా ఆసక్తి. 8 గంటలకి ప్రార్థన అన్నాం అనుకోండి, 8:30కు వచ్చి చేసుకోవాలనేది మంచిదే. 8 గంటలకు ప్రార్థన అన్నారు కదా, మీటింగ్స్ అప్పుడు 8 గంటలకు ప్రార్థన అన్నారు అనుకోండి, ఆయన గంట సేపు ప్రార్థన చేసుకుంటారు. అందాక మన ఇంటి దగ్గర ఉండిపోవచ్చు. తర్వాత పాటలు 8:30 కదా స్టార్ట్ అయ్యేది. ఆ టయానికి నేను 15 నిమిషాల ముందు బయలుదేరితే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని నిమిషాలు పడుతుంది? సరిపోతుంది టైం. ఈ లెక్కలు వేసుకొని 8 గంటలు రమ్మంటే 8:30 రావడం, పెందలాలు లేవడం కుదరదు, బద్ధకం. ఆ వయసులో కూడా 4 గంటలకు ఎప్పుడు లేచి రెడీ అయిపోయి, వీళ్ళు మారరు కానీ దీన్ని మార్చాలి, సమయాన్ని మార్చాలి. మనం మారమండి. 10 గంటలకు పెట్టచ్చు కదా పాస్టర్ గారు అనే వాళ్ళు అర్థమవుతుందండి. మనం మారాలి. ఆయన ఆరాధించడానికి 3 గంటలకు 4 గంటలకు లేచి ఆ తపనతో ఆ దాహంతో రావాలి. ఆయన నామస్తం. ఆదివారం ఒక్కరోజు ఇవ్వలేవు నువ్వు? ముందు వచ్చి 1 గంట ముందు వచ్చి ప్రార్థన చేయలేవా? రేపు అక్కడ పడినప్పుడు అంటావు నువ్వు, అయ్యో ఎందుకు నేను వచ్చి ఆ వర్తమానం చెప్పేటప్పుడు విన్నానే, 1 గంట ముందు ప్రార్థన చేసుకోమని ఎందుకు చేసుకోలేదా? అప్పుడే గిన్నెల సట్లు పక్కన పడేసి లేకపోతే శనివారం సాయంత్రం కడిగేసుకొని అప్పుడే నేను ముందు వచ్చి ప్రార్థనలో ఉంటే బాగుండేది. ఉదాహరణకు మనకు తెలియడానికి లుదీమ్ గారి గురించి కూడా చెప్పాడు ఆయన. ఎందుకు నేను అప్పుడు రావాల్సింది కదా, ఎందుకు రాలేదా? ఎందుకు ఆ మాటలు నేను త్రోసివేశారా? ఏదో కట్టుకథలు విన్నట్టుగా విన్నాను కానీ అది నా గురించి చెప్తున్నాడు, నేను అలా నడవాలని. నేను ఎందుకు తీసుకోలేదా? నేను అక్కడ బాధపడతావు కానీ ఏమీ ఉపయోగం ఉండదు. నీ గురించే, నా గురించే చెప్పాడు ఆయన. ఏదో ఒక 2-3 నెలలు అలాగ ప్రార్థన చేసి 7:30కి వెళ్ళిపోయి మధ్యలో మానేశానంటే నేను స్థిరత్వం లేదని నాకు అర్థమైపోయింది. నేను స్థిరంగా ప్రార్థన చేయాలి అని నేను అప్పుడు ఎందుకు అనుకోలేదా? నేను అప్పుడే 7:30కి వెళ్ళి అలాగా ప్రార్థన చేసి ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా పాతాళానికి అని నువ్వు అక్కడ బాధపడతావు కానీ
ఉపయోగం ఏమో అదవుతుందండి. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందు లేవాలా, ఆయన కోసం శ్రమ పడాలి. మీకు అర్థమవుతుందండి. ఆయన పనులు చేయడమే శ్రమ పడడం అంటారు. ఆయన నామనిస్తారు, ప్రార్థించడం శ్రమే. నువ్వెంతో దూరం నుండి 1 గంట ముందు వచ్చి ప్రార్థన చేస్తుంటావు, శ్రమే. ఆయన కోసం నువ్వేం చేయాలి? కష్టపడాలి. మీకు అర్థమవుతుందండి. అవసరమైతే దీన్ని మానేస్తారు కానీ, ప్రార్థన మానేస్తారు కానీ ఆ పనులు ఆగకూడదు, వాళ్ళు ఆగకూడదు. అవి ఆపుకొనైనా ప్రార్థన రావాలనుకోరు. కొన్ని శనివారం చేసుకునైనా ముందు చేయాలనుకోరు. మేము మారం. అవసరమైతే ఆయన టయాన్ని మేము మారుస్తాం, అంటే ఈ టయాన్ని మేము మార్చుకుంటాం. 7:30కు వచ్చి ప్రార్థించేవాళ్ళం కాస్త పాటలు ప్రార్థన టయానికి వస్తాం, అలాగొస్తాం తప్ప మా పనులు మాత్రం మేము మార్చుకోమంటాం. ప్రమాదం అది. గంట వచ్చి ముందు ప్రార్థనలో ఉంది, వాక్యం నీలో ఫలిస్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నిద్రలేసి కంగారుగా సర్దేసుకొని ఎంత అయిందా చూసుకోవడం, పడుకోవడం. ఏదో ఆ టయానికి గంట టైం ఉంది కదా, లేచి గవోబా, లేకపోతే 2 గంటల టైం ఉంది కదా, 4 గంటలు లేచి ఎల్లిగా లెగిసి బద్దకెచ్చుకున్నా, ముందే లెగిసి అవన్నీ చక్కబెట్టుకున్నా. ఏమండి, లేదా ముందే లేచి ప్రార్థన చేసుకుని అవన్నీ చక్కబెట్టుకుని ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. ఎందుకంటే ఉదయారాధన బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. నామనిస్తాను. హల్లెలూయా. ఉదయాన్నే ఆయన సన్నిధికి రావాలి, ఉదయాన్నే ఆయన సన్నిధి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేయటం చాలా మంచిది. ఆయన నామనిస్తాను. ఎందుకు చూడండి, అన్నిలు గుళ్ళు దగ్గర ఉదయాన్నే వెళ్ళి 2 గంటలు లెగుస్తారు, కొంతమంది 3 గంటలు లెగుస్తారు, కొంతమంది 4 గంటలు లెగిసి చన్నీటి స్నానాలు చేసి ఆ గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. తెల్లారి గంటలు 3 గంటలకు 4 గంటలకు వెళితే మీకు అర్థమైందండి. అది వ్యర్థమైనదే. కానీ వాళ్ళు చూడండి ఎంత ఎల్లిగలిసి ఆరాధిస్తూ ఉంటారు, అక్కడ ఆ గుళ్ళలో పూజలు చేస్తూ ఉంటారు. మరి నీవు సత్యంలో ఉన్నావు, ఆ రాజ్యానికి రావాలని, ఎత్తబడాలని నీలో ఆశ ఉంటే ఎంత శ్రమైనా కానీ కష్టం అనిపించదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎందుకు చెప్తున్నానండి, ఇది చివరి సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు కనుక ఎత్తబడకపోతే ఇంకా ఏ వర్తమానికులు లేరు, యూదులకు మాత్రమే ఉన్నారు. మోషే, ఏలియా ఇక లేరు. తర్వాత 1000 ఏళ్ల పాలన ఉంది. ఆ తర్వాత నీకు రక్షణ అనేది దొరకదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు పశ్చాత్తాపడినా నీకు కనికరం దొరకదు. కాబట్టి సమయం ఉండగానే నేను ఎందుకు ఆ విధంగా ఆ రోజు నేను నడవలేదా, చేయలేదా, వాక్యం విని కూడా నేను ఎందుకు మూర్ఖంగా ఉండిపోయాను పట్టించుకోకుండా అని పాతాళంలో పడి పశ్చాత్తాపడడం కంటే ఇప్పుడే అనుసరించి లాజరు వలె పైకి కొనిపోబడమే మంచిది. ఆయన హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.